రియాలిటీ రంగంపై సేల్స్ రిపోర్ట్స్ గందరగోళంగా మారాయి. ఓ సంస్థ సేల్స్ పడిపోయాయని చెబుతుంటే మరో సంస్థ మెరుగ్గా ఉన్నాయని లెక్కలు చెబుతోంది. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో సేల్స్ తగ్గనున్నాయని రియాలిటీ విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ సంస్థ అంచనా వేస్తే, మరో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఆగస్టులో అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని ప్రకటించింది. ఏ సంస్థ రిపోర్ట్ ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రాపర్టీ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని నిర్మాణ రంగ సంస్థలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయా? వేర్వేరు నివేదికలతో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థల గందరగోళం. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాపర్టీ సేల్స్ తగ్గుతాయంటున్న ప్రాప్ ఈక్విటీ, ఆగస్టు నెలలో సేల్స్ మెరుగ్గా ఉన్నాయంటున్న నైట్ ఫ్రాంక్ ఇండియా. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోనున్నాయా? మన దగ్గరే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందా అంటే అవుననే అంటోంది ప్రముఖ రియాలిటీ విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ. కేవలం హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే సీన్ ఉందని తన తాజా రిపోర్ట్లో స్పష్టం చేసింది ప్రాప్ ఈక్విటీ. వర్షాకాలం కావడంతో నిర్మాణాల్లో కాస్త స్తబ్దత నెలకొందని, ఫెస్టివల్ సీజన్ ఆఫర్స్ కోసం వేచి చూసేందుకు బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపడంతో గత త్రైమాసికంలో ప్రాపర్టీ సేల్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయని అభిప్రాయపడింది. అమ్మకాల్లో క్షీణత నమోదైనప్పటికీ ఇది తాత్కాలికమేనని, ఇండస్ట్రీ ప్రతికూల పరిస్థితులకు సూచిక కాదని ప్రాప్ ఈక్విటీ సంస్థ చెబుతోంది. ఈ త్రైమాసికంలో ఢిల్లీ, ముంబై, నవీ ముంబై, కోల్కతా, పుణె, బెంగళూరు వంటి మహానగరాల్లోనూ ప్రాపర్టీ సేల్స్ ఒక్కసారిగా తగ్గిపోనున్నాయని ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. త్వరలో మంచి రోజులు ఉండటంతో బయ్యర్స్ కొనుగోలుకు ఆసక్తి చూపే అవకాశముందని, దీంతో రాబోయే రోజుల్లో సేల్స్ అమాంతం పెరిగే అవకాశముందని ప్రాప్ ఈక్విటీ సంస్థ అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ ఎక్కువగా ఉన్నాయని, అయితే బుకింగ్స్ మాత్రం ఓ మోస్తరుగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ సేల్స్ 18% తగ్గే అవకాశముందని ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో హౌసింగ్ సేల్స్ 104,000 యూనిట్లు నమోదు కావచ్చని, గతేడాది ఇదే సమయంలో 9 నగరాల్లో అమ్మకాలు 126,000 యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ప్రాపర్టీ సేల్స్ ఈ త్రైమాసికంలో 42% క్షీణించే ఛాన్స్ ఉందని ప్రాప్ ఈక్విటీ సంస్థ ఎక్స్పెక్ట్ చేసింది. ఈ ఏడాది జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాపర్టీ సేల్స్ 12,082 యూనిట్లుగా నమోదు కావచ్చని, గతేడాది ఇదే సమయంలో ప్రాపర్టీ సేల్స్ 20,658 యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక మరో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా కూడా తాజాగా మరో రిపోర్ట్ను రిలీజ్ చేసింది. అయితే ఈ సంస్థ మంత్లీ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టులో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ల్యాండ్ సేల్స్, ఇళ్ల విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా హైదరాబాద్లో గత నెలలో 4,043 కోట్ల విలువైన ప్రాపర్టీలు అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 17% అధికమని వెల్లడించింది. గత నెలలో హైదరాబాద్లో 6,439 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్స్ గతేడాదితో పోలిస్తే 1% తక్కువ. అయితే వాల్యూ పరంగా చూస్తే 17% ఎక్కువని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్తో పాటు సమీప జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. ఆగస్టులో 50 లక్షల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు 67%, కోటి రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 15% పెరిగాయి. ఇక ఈ ఏడాది తొలి 8 నెలల్లో హైదరాబాద్లో మొత్తం 54,483 ప్రాపర్టీలు అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 41% ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో రివర్స్ కానుందని, రాబోయే రోజుల్లో రియాలిటీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్లో అఫోర్డబుల్ రేట్స్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయని వారు చెబుతున్నారు. చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజ్, ఇక్కడ ప్రతి బిల్డర్ కూడా మెజారిటీ ఏం చేస్తారంటే వాళ్ళు సొంతగా ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి దే విల్ గో ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటీ
అండ్ దే విల్ ఫోకస్ మోర్ ఆన్ కాస్ట్ కంట్రోలింగ్ అనమాట. ఆ దిశ లోపల చూసినప్పుడు ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి మాత్రం చాలా అదృష్టమనే చెప్పాలా. ఎందుకంటే ఓవరాల్గా మంచి క్వాలిటీ, ఒక నాణ్యతతో కట్టిన ఇల్లు కూడా తక్కువ ధరలోకి హైదరాబాద్లో దొరుకుతుంటాయి. కాబట్టి ఇది మన ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్కి ఉన్న ఒక అసెట్ అని చెప్పొచ్చు. బిల్డర్స్ పరంగా కానీ, ల్యాండ్ అవైలబిలిటీ పరంగా కానీ, ఓవరాల్గా ఇక్కడ ఉండే గ్రోత్ పొటెన్షియల్ పరంగా కానీ దిస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అనమాట. హైదరాబాద్లో సప్లై అండ్ డిమాండ్ చాలా ఎగ్జాక్ట్గా ఉంది. మనకి ప్రాబ్లం ఏంటంటే అందరు చెప్తారు ఇన్ని పర్మిషన్స్ అయినా ఇవి అని. బట్ మీరు డిమాండ్ చూడండి, సప్లై చూడండి. హైదరాబాద్ హెస్ గాట్ ద బెస్ట్ డిమాండ్. ఇట్ విల్ కంటిన్యూ టు హ్యావ్ ద బెస్ట్ డిమాండ్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అన్లైక్ ఇన్ ఎనీ అదర్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్కు ఉన్న క్లైమేట్ మొత్తం ఇండియాలో ఇంకేదో ఏ సిటీకి ఉండదు. హైదరాబాద్ ఎప్పుడూ చాలా హాట్గా ఉండదు, ఎప్పుడు చాలా కోల్డ్గా ఉండదు. ఇట్స్ హ్యాస్ ద పర్ఫెక్ట్ వెదర్. అంటే అమెరికాలో కాలిఫోర్నియా టైప్ వెదర్ హైదరాబాద్లో ఉంటుంది మీకు. ఇక్కడ ల్యాండ్స్ ఎలాంటి ఎర్త్ క్వేక్స్ కానీ, తుఫాన్లు కానీ ఇవన్నీ వచ్చే ఆస్కారం లేదు. మన ఒక పెద్ద అదృష్టం ఏంటంటే మనకు ల్యాండ్ అబెండెంట్గా ఉంది. Our city is growing all sides, like all 4 directions. So we are able to keep the rates very competitively with all the cities. గత త్రైమాసికంలో హైదరాబాద్ మార్కెట్లో పలు కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాయి. దిగ్గజ సంస్థలు చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ లభించింది. అయితే చిన్న సంస్థల ప్రాజెక్టులకు మాత్రం ఆదరణ అంతంత మాత్రంగానే నమోదైంది. ఇక ప్రాపర్టీ కన్సల్టెన్సీల రిపోర్ట్స్ విషయాన్ని పక్కన పెడితే ఎప్పుడూ స్థిరాస్తుల విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇళ్లు, ఆఫీసులు, ప్లాట్ల విక్రయాల్లో దేశంలోని టాప్ సిటీస్ సరసన హైదరాబాద్ నిలుస్తోందని వారు చెబుతున్నారు. తెలంగాణ సర్కార్ ఇన్ఫ్రా రంగంపై ఫోకస్ పెట్టడం, రాష్ట్రానికి పలు అంతర్జాతీయ కంపెనీల రాకతో రియాలిటీ రంగం కళకళలాడుతోందని వారు చెబుతున్నారు. ఏపీ కంటే తెలంగాణలో రెరా ప్రాజెక్టుల నమోదు ఎక్కువగా ఉండటం రియాలిటీ వృద్ధికి సంకేతాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రెరాపై ఆసక్తి. తెలంగాణలో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్. హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల్లోనూ భారీగా కొత్త ప్రాజెక్టులు. ఇళ్ల కొనుగోళ్లలో గతేడాది కాలంలో 30% పైగా వృద్ధి. తెలుగు రాష్ట్రాల్లో రెరాలో ప్రాజెక్టుల నమోదులో తెలంగాణ టాప్. నగరాలు, పట్టణాలు వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశంలో ఇళ్ల అమ్మకాల్లోనూ, లేఅవుట్ల డెవలప్మెంట్, ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేయడంలోనూ తెలంగాణ ముందంజలో ఉంది. రాష్ట్రంలో పట్టణ జనాభా భారీగా పెరుగుతుండటంతో నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టులను భారీగా చేపడుతున్నాయి. మరోవైపు ఆస్తుల కొనుగోలు తరువాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా తెలంగాణ సర్కార్ అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్రం ఏర్పాటు తరువాత సుస్థిరమైన పాలన కొనసాగుతుండటం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భారీగా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాయి పలు నిర్మాణ సంస్థలు. బయ్యర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా లావాదేవీలు జరిగేలా రెగ్యులేటరీ అథారిటీలు కృషి చేస్తున్నాయి. నిర్మాణదారుల అక్రమాలపై ఉక్కుపాదం మోపడమే కాకుండా బయ్యర్స్ నుంచి ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించి భారీగా జరిమానాలు విధించి అక్రమాలకు చెక్ పెడుతోంది తెలంగాణ రెరా. దీంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఏపీ కంటే ఎక్కువగా ప్రాజెక్టులు నమోదవుతున్నాయి. 500 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న ప్రాజెక్టులు, 8 యూనిట్ల కంటే ఎక్కువ ఇళ్లను నిర్మిస్తే తప్పనిసరిగా నిర్మాణ సంస్థలు ఆ ప్రాజెక్టులను రెరాలో నమోదు చేయాలి. ఒకవేళ తమ వద్ద నమోదు చేయకుండా అమ్మకాలు చేపడితే ఆయా సంస్థలపై రెరా చర్యలు కూడా తీసుకుంటోంది. బయ్యర్స్ కు ఇబ్బందులు రాకుండా అన్ని లోకల్ అథారిటీలను సమన్వయం చేసుకుంటూ రెరాలో ప్రాజెక్టులు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిర్మాణ సంస్థలపై తెలంగాణ రెరా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దాదాపు 20 కోట్ల జరిమానా విధించడమే కాకుండా వందలాది మంది బయ్యర్స్ కు న్యాయం చేసింది. బయ్యర్స్ కూడా రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గత 3 ఏళ్లలో తెలంగాణలో రెరా ప్రాజెక్టుల నమోదు ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు మంచి స్కోప్ ఉండటంతో పాటు బయ్యర్ సేఫ్టీ కోసం ప్రభుత్వం రెరా అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించడమే కారణమంటున్నాయి అధికార వర్గాలు.
దరఖాస్తు వచ్చిన తరువాత నెల రోజుల వరకు సమయం ఉన్నప్పటికీ బయ్యర్స్ కు ఇబ్బందులు లేకుండా దరఖాస్తుల పరిశీలన వేగంగా జరిపి ప్రాజెక్టులకు అధికారులు ఆమోదముద్ర వేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ హోమ్. గ్రేటర్ హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తోంది. గత 2.5 దశాబ్దాలుగా వెస్ట్ జోన్లో భారీగా అభివృద్ధి చూసిన రియాలిటీ రంగం ప్రస్తుతం ఈస్ట్ జోన్పై ఫోకస్ పెట్టింది. లుక్ ఈస్ట్ పేరుతో ప్రభుత్వం చూపిన చొరవతో నిర్మాణ సంస్థలు అటువైపు ఫోకస్ చేశాయి. ఇప్పటికే ఇక్కడ చక్కని రోడ్డు కనెక్టివిటీ ఉండటం, ఎయిర్పోర్ట్కు ఇక్కడి నుంచి మెట్రో కనెక్టివిటీ రానుండడంతో హైదరాబాద్ ఈస్ట్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ సెంటర్గా మారనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులపై బయ్యర్స్ ఆసక్తి చూపడంతో హైదరాబాద్ ఈస్ట్కు ఎలాంటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ ఈస్ట్ పై రియాలిటీ సంస్థల ఫోకస్. గత కొంతకాలం నుంచి పెరిగిన కొనుగోలుదారుల ఎంక్వైరీలు, అఫోర్డబుల్ ప్రైస్లో అందుబాటులోకి ప్రాపర్టీలు, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చక్కని రిటర్న్స్ వస్తాయంటున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సొంతిల్లు. హైదరాబాద్లో ఏదో ఒక ప్రాపర్టీ ఉండాలనేది సగటు సామాన్యుడి కల. అద్దె ఇంట్లో ఉండలేక కాస్త అప్పు చేసినా సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేయడం భారమైంది. మంచి లొకేషన్లో ఉండాలి, అన్ని ఎమ్యూనిటీస్ ఉండాలంటే మాత్రం ఇంకాస్త ఎక్కువే అవుతుంది. దీంతో కొనుగోలుదారులు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల వైపు దృష్టి పెడుతున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది, ఏ ప్రాంతంలో పెట్టుబడి పెడితే తమ డబ్బుకు చక్కని రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తున్నారు కొనుగోలుదారులు. అంతేకాకుండా భవిష్యత్తుకు మంచి భరోసా ఉంటుందా లేదా అనే కోణంలో కొనుగోలుదారులు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్లో రియాలిటీ రంగం భారీగా డెవలప్ అయింది. మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు వెస్ట్ జోన్లో రియాలిటీ రంగం చక్కని వృద్ధిని నమోదు చేసింది. ఈ ప్రాంతంలో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్ ప్రాజెక్టులు డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేయాలంటే మినిమం ₹1 కోటి వెచ్చించాల్సిందే. దీంతో అఫోర్డబుల్ ప్రైస్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్న హైదరాబాద్ ఈస్ట్ కొనుగోలుకు బెస్ట్ చాయిస్ అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. లుక్ ఈస్ట్ పాలసీ దాంట్లో కూడా మీకు ఇప్పుడు ఉప్పల్లు, నాగోలు, పోచారం అవి తీసుకుంటే అక్కడ మంచి ఇండస్ట్రియల్, మంచి ఐటీ స్పేసెస్ వస్తున్నాయి. మీకు ఎన్ఎస్ఎల్ది ఒక పెద్ద క్యాంపస్ ఉంది అక్కడ, ప్లస్ పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది, ప్లస్ మెట్రో కనెక్టివిటీ చాలా బాగుందన్నమాట ఈస్ట్కి. సో ఇవన్నీ పాలసీస్తో ఆల్ రీజన్స్ ఆఫ్ హైదరాబాద్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 10 to 20 years హైదరాబాద్ విల్ హ్యావ్ రోబస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అండ్ పీపుల్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ తూర్పు భాగంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తీసుకువచ్చేలా ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకువచ్చింది. వరంగల్ హైవే వైపు ఇండస్ట్రియల్ కారిడార్ వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ఈస్ట్ జోన్లోని పలు ప్రాంతాల్లో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రతాపసింగారం ప్రాంతంలో భారీ లేఅవుట్కు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో పెట్టుబడి కోసం ఆస్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వెస్ట్ జోన్తో పోల్చినప్పుడు తక్కువ ధరకు ఇక్కడ ప్రాపర్టీలు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు ఈ ప్రాంతంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అతి త్వరలోనే ఈస్ట్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన వల్ల పెట్టుబడులు రెట్టింపు అయ్యటానికి అవకాశం ఉంది. వెస్ట్ ఆల్రెడీ డెవలప్ అయి ఉండేది కాబట్టి వెస్ట్ హైదరాబాదు ఇంకా అక్కడ పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ఇక్కడ ఇంకా ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి. వరంగల్ రోడ్ అయితేంది, విజయవాడ రోడ్ అయితేంది, శ్రీశైలం రోడ్ అవుతేంది. ఇంకా ఇప్పుడిప్పుడే కొత్తగా నివాసాలు, కాలనీలు వెలుస్తున్నాయి కాబట్టి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈస్ట్ హైదరాబాద్ వైపు పెద్ద సంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇందులో అనేక రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇటీవల నిర్వహించిన క్రెడాయ్ హైదరాబాద్ కు చక్కని రెస్పాన్స్ రావడంతో రియాల్టీ సంస్థలు ఫుల్ జోష్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన వారికి రాబోయే రోజుల్లో భారీ రిటర్న్స్ వచ్చే అవకాశముందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. హైదరాబాద్ కున్నది ముఖ్యంగా ఏంటంటే వెస్ట్లో ఆల్రెడీ పెరిగిపోయింది. నీకు ఎంతవరకు పెరగాలో భూముల రేట్లు కానీ ఫ్లాట్స్ రేట్లు కానీ పెరిగిపోయినాయి. కానీ ఈస్ట్లో అవకాశం ఉంది. ఇప్పుడు నగరానికి నడిబొడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది. ఈస్ట్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ పెద్ద ఇన్ఫోస్ క్యాంపస్ ఉన్నది. తర్వాత ఇప్పుడు యాదాద్రికి డెవలప్మెంట్స్కి ఉన్నాయి. ఇంకా వీధంకి ఎన్నో రకాలుగా ఇప్పుడు కమిషనరేటు తొందరలోనే కమిషనరేటు కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఇవన్నీ తర్వాత మీ వచ్చిన జిల్లాల కనెక్టివిటీ కూడా ఈస్ట్ నుంచి ఉంది కాబట్టి తప్పకుండా ఈస్ట్కే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈస్ట్ జోన్లో ఇప్పటికే నాగోల్ వరకు మెట్రో రైల్ అందుబాటులో ఉంది. అక్కడ ఉన్న భగాయత్ లేఅవుట్ మెట్రో డిపో వద్ద వాణిజ్య సముదాయాలకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్ఆర్డిపిలో భాగంగా అనేక జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీ అయ్యాయి. మెట్రో విస్తరణ కూడా జరిగితే ఈ ప్రాంతంలో రియాల్టీ రంగం దూసుకుపోవడం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగం ముఖచిత్రం రోజురోజుకు మారుతోంది. మెజారిటీ బిల్డర్లు హై రైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు. ఆకాశాన్ని తాకుతున్నట్లు స్కై పార్కులను డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్. స్కై పార్క్స్కు బయర్స్ నుంచి ఫుల్ డిమాండ్ ఉండడంతో ఈ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి. అయితే స్కై పార్క్స్లో ప్రాపర్టీని కొనే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. అవేంటో తెలుసుకోవాలంటే టేక్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. హైదరాబాద్లో ఆకాశ హార్మ్యాలకు పెరుగుతోన్న డిమాండ్. 30-60 అంతస్తుల్లో భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్న డెవలపర్లు. హైదరాబాద్ వెస్ట్లో అత్యధికంగా స్కై స్క్రేపర్స్ నిర్మాణం. స్కై స్క్రేపర్స్లో నివసించడమంటే ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తోన్న జనం. ఒకప్పుడు 5 అంతస్తుల భవనం అంటే అమ్మో అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో అంతా ఆకాశ హార్మ్యాల ట్రెండ్ నడుస్తోంది. 30 నుంచి మొదలు 60 అంతస్తుల వరకు భారీ ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వెస్ట్ ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధికంగా స్కై స్క్రేపర్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. కనీసం 5 ఎకరాల నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టుల్లో 3000 నుంచి 4000 వరకు ఫ్లాట్స్ ఉంటున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ ఓ ఊరునే తలపించేలా నిర్మిస్తున్నారు బిల్డర్లు. కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి, గండిపేట్, పుప్పాలగూడ, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో 50 నుంచి 59 అంతస్తుల మధ్య పలు హైరైజ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం 2028 నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందజేసేందుకు డెవలపర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయినా పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నవన్నీ 40 అంతస్తులలోపు ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. వీటికంటే మరో 20 అంతస్తులు అధికంగా నిర్మిస్తుండటంతో గతంలో ఉన్న ఆకాశ హార్మ్యాలు సైతం చిన్నబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న హైరైజ్ అపార్ట్మెంట్స్ కు బయ్యర్స్ నుంచి చక్కని డిమాండ్ ఉంది. దీంతో మరికొంతమంది బిల్డర్లు కూడా స్కై స్క్రేపర్స్ ను డెవలప్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉండటాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. నివాసం ఉండటంతో పాటు మరింత పెట్టుబడి పెట్టి ఫ్లాట్స్ కొని రెంటుకు సైతం ఇస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ తో పాటు ఇతర రంగాల ఉద్యోగులు, వ్యాపారస్తులు, అధిక ఆదాయ వర్గాలు హైరైజ్ అపార్ట్మెంట్స్ లోనే ఎక్కువగా ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ కోసం కనిష్టంగా 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా గరిష్టంగా ఒక్కో ఫ్లాట్కు 10 కోట్ల రూపాయలు సైతం ధరలున్నాయి. హైరైజ్ అపార్ట్మెంట్స్ 200 మీటర్ల ఎత్తులో అంటే 50 నుంచి 59 అంతస్తుల వరకు ఉంటాయి. అక్కడ్నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అత్యంత ఎత్తులో ఉంటాయి కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలు ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి స్కై స్క్రేపర్స్లోనే ఫ్లాట్స్ అనువుగా ఉంటాయి. ఆకాశ హార్మ్యాల ప్రాజెక్టులన్నీ కూడా
గేటెడ్ కమ్యూనిటీలే. మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణంలో 70% వరకు ఖాళీ ప్లేస్ను సౌకర్యాల కోసం వదిలి మిగతా స్థలంలో అపార్ట్మెంట్స్ కడుతున్నారు. వీటిలో ఉంటున్న వారికి నీరు, గ్యాస్, కరెంటు సమస్యలు పెద్దగా ఉండవు. ఆధునిక సౌకర్యాలన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తుండటంతో పాటు సేఫ్టీ పరంగానూ బెస్ట్ ప్రాజెక్టులుగా ఉంటున్నాయి. ఉన్న కనెక్టివిటీ, ఇది ఎయిర్పోర్ట్ ఉన్న కనెక్టివిటీ, లేకపోతే ఇక్కడ పెరగడం, సిటీ ఇటువైపుగా గవర్నమెంట్ దృష్టి పెట్టడము, పెద్ద పెద్ద బిల్డింగ్స్, మాల్స్, లేకపోతే ఉన్న పెద్ద పార్కులు ఇవన్నీ ఇక్కడ రావడంతో పీపుల్ ఆర్ ట్రైంగ్ టు మూవ్ టు వెస్ట్ హైదరాబాద్. గచ్చిబౌలి, మాదాపూర్, తెల్లాపూర్, కోకాపేట్, ఈ అన్ని ఏరియాస్ లో ల్యాండ్ లిమిటెడ్ గా ఉంది. సో ఉన్న ల్యాండ్ ఏరియాలో మనం ఎంత కట్టుకోగలుగుతాం అనేది చూస్తున్నారు. మళ్ళీ డిమాండ్ లేకుంటే కట్టి లాభం లేదు. సో మీరు చూస్తే ప్రతి బిల్డర్ ఫుల్ గానే పోతుంది వెస్ట్ హైదరాబాద్ లో. ఇంకా ల్యాండ్ ఇంకా రాను రాను తక్కువ అయిపోతుంది. ఇంకా మీరు హై రైజ్ చూడబోతున్నారు. మినిమం 32 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ అయితే ఇప్పుడు మీకు చాలా కామన్ గా కనిపించే విషయం అయిపోయింది. వెస్ట్ హైదరాబాద్లోని తెల్లాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ ఆకాశ హార్మ్యాలు నిర్మాణమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీ విస్తృతంగా డెవలప్ కావడంతో పాటు ఇప్పటికే పటాన్చెరు ప్రాంతంలో భారీగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగింది. దీంతో ఈ ప్రాంతంలోని ఆకాశ హార్మ్యాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఇక అనేక ప్రాజెక్టుల్లో కొత్త కొత్త మోడల్స్ లో నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో ప్రభుత్వం భారీగా మౌలిక సదుపాయాలను కల్పిస్తుండటంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ వెస్ట్ జోన్లో మరిన్ని ఆకాశ హార్మ్యాలను నిర్మాణ సంస్థలు ప్రారంభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్.